చిన్నప్పటి స్కూల్ టీచర్స్ బాగా ఇప్పటికీ గుర్తున్నారు. దగ్గర దగ్గర 25 సంవత్సరాల కింద స్కూలింగ్ చేసినప్పుడే. దాంట్లో ముఖ్యంగా గుర్తుండేవాళ్ళు మా యొక్క సోషల్ స్టడీస్ సార్ జాన్ సార్ అనేవాళ్ళు. నేను డిగ్రీ సిద్దిపేటలో చేసేటప్పుడు రామయ్య సార్ మాకు మ్యాథమెటిక్స్ చెప్పేవాడు. అతను అంటే ఆ లీస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ లెక్క చేస్తున్నాడు అంటే ఇక మిగిలిన వాళ్ళు కూడా చేస్తారు అనేది ఆ సమాన భావం అనేది రామయ్య సార్ దగ్గర నేర్చుకున్నాను. ఆ ధోతి సార్ కట్టుకున్న పంచే వస్తున్నాడు అంటే ఒక దేవుడు మాకు స్కూల్కు మా సిద్దిపేటలో కాలేజీకి వస్తున్నాడనే ఫీలింగ్తో అందరము చాలా డిసిప్లిన్గా బిహేవ్ చేసేవాళ్ళము. నేను రామయ్య సార్ని అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. సార్తో కూడా నేను టచ్లో ఉంటాను. మనని సత్ప్రవర్తన సన్మార్గంలో పెట్టడానికి మన తల్లిదండ్రుల తర్వాత మన గురువులే తోడ్పడతారు. ఇప్పటికి కూడా మా యొక్క గురువులతో మేము రెగ్యులర్గా వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటాము. అది కాకుండా వాళ్ళతో రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతుంటాము. మాకు ఇప్పుడు ఎన్ని స్టేజీలు దాటినా కానీ మా యొక్క చిన్ననాటి వాళ్ళు పెట్టిన భిక్షతోటే మేము ఈ స్థానంలో ఉన్నామని, చిన్ననాటి గురువులను మర్చిపోకుండా వాళ్ళు చెప్పిన మార్గంలో నడుచుకొని అందరూ ఉన్నత స్థానంలో అధిరోహించి అందరు సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని చెప్పి నా యొక్క మనవి. అందరు టీచర్లు బాగానే ఉన్నారు. కాకపోతే దాంట్లో నాకు ఎక్కువ ఇష్టమైన టీచర్ ఎవరంటే స్వామి సార్ అని మ్యాథమెటిక్స్ చెప్పేటోళ్ళు. ఇంకో మేడం టీచర్ ఉన్నారు ఉజ్వలదేవి మేడం అని. ఆ మేడం కూడా మ్యాథమెటిక్స్ చెప్పేది. మేడం ప్రతిసారి క్లాస్ చెప్పిన తర్వాత అర్థం కాకుంటే మళ్ళీ చెప్పేది. కాకపోతే మేడం పదే పదే ఒక మాట చెప్పేది, మంచికో మాట గుడ్డుకో దెబ్బ అని. ఆ వర్డ్ నా మనసులో ఉండిపోయింది ఇప్పటికీ కూడా. స్టాఫ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం, టచ్లో ఉన్నాం ఇప్పటికీ. వాళ్ళ వల్ల మేము అందరం ఒక పొజిషన్లో ఉన్నాం, మంచి పొజిషన్లో ఉన్నాం.